ఈ VBS స్కీమ్. నా పేరు సుభాష్. ఈ VBS స్కీమ్ మా థీమ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్, లోకమునకు పంపబడితిమి. ఈరోజు నేను చెప్పబోయేది ప్రతినిధులుగా ఉండుటకు పంపబడితిమి అనే అంశం. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మనందరికీ బాగా తెలిసిన ఒక వ్యక్తి గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. అతనికి క్రైస్తవులంటే ద్వేషం. క్రైస్తవులను చెరసాల్లో వేస్తుండేవాడు. అతడు దమస్కుకు ప్రయాణమై అక్కడున్న స్త్రీ పురుషులను హింసించి చెరసాల్లో వేయడానికి అధికారుల నుండి అనుమతి ఇవ్వమని ఒక పత్రిక తీసుకుంటాడు. అతడే సౌలు. సౌలు తన పనివారితో తన స్నేహితులతో దమస్కుకు ప్రయాణమై పోవుచుండగా దమస్కుకు దగ్గరకు రాగానే ఒక వెలుగు అతని మీద పడుతుంది. ఆ వెలుగును చూడలేక అతను వెంటనే నేలపై పడిపోతాడు. అప్పుడు ఒక స్వరం మాట్లాడుతుంది, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని. అప్పుడు సౌలు నీవెవరు అని అడుగగా, నీవు హింసించుచున్న యేసుని చెప్తాడు. నీవు లేచి పట్టణానికి వెళ్ళు, ఏం చేయాలో నేను చెప్తాను అని యేసయ్య చెప్తాడు. సౌలు పట్టణానికి వెళ్ళడానికి కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచినప్పుడు తనకి ఏమీ కనబడదు. గ్రుడ్డివాడైపోతాడు. తన స్నేహితులు తనని దమస్కు పట్టణానికి తీసుకువెళ్తారు. 3 దినములు అన్నపానములు లేక ఉంటాడు. అప్పుడు యేసయ్య అననీయ అనే ఒక శిష్యుణ్ణి దర్శించి సౌలును స్వస్థపరచమని చెప్తాడు. అప్పుడు అననీయ, ప్రభువా, సౌలుకి క్రైస్తవులంటే ద్వేషం, చెరసాల్లో వేస్తాడు మరియు చంపుతాడు అని అన్నప్పుడు అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనము. అననీయ వెళ్ళి సౌలు కళ్ళు మీద చేతులుంచి స్వస్థపరుస్తాడు. అప్పుడు సౌలు కళ్ళ నుండి పొరలు వంటివి రాలి అతనికి చూపు కలుగుతుంది. సౌలు వెంటనే బాప్తీసము తీసుకుని అన్నపానములు పుచ్చుకుంటాడు. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకున్నామంటే, సౌలు వెలుగును చూసినప్పుడు మొదటిగా దేవుని స్వరం వింటాడు. మనము కూడా ఆయన ప్రతినిధులుగా ఉండాలంటే మొదటిగా దేవుని స్వరం వినాలి. ఎలా వినాలంటే, బైబిల్లోని వాక్యం ధ్యానించడం ద్వారా, దైవజనులు ప్రకటించే ప్రసంగం ద్వారా, ఇలా అనేక విధాలుగా మనం వింటాం. రెండవదిగా విని పశ్చాత్తాపపడాలి. సౌలు పశ్చాత్తాపపడి 3 దినములు ఉపవాసం ఉంటాడు. సౌలు వెంటనే పశ్చాత్తాపపడతాడు. అతడు సంపూర్తిగా పశ్చాత్తాపపడతాడు. దీని గురించి బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. మూడవదిగా అలాగే మనము ఆయన ఆజ్ఞను పాటించాలి. సౌలు ఎలాగైతే దేవుని మాట విని దమస్కు పట్టణానికి వెళ్ళాడో మనము కూడా ఆయన ఆజ్ఞను పాటించాలి. 4వదిగా మనము సంపూర్తిగా రూపాంతరం చెందాలి. బైబిల్ వాక్యం దీని గురించి ఏమని చెప్తుందంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనము కూడా బాప్తిసము ద్వారా సంపూర్తిగా రూపాంతరం చెందాలి. అప్పుడే దేవుడు మనలను ఆయన ప్రతినిధులుగా వాడుకుంటాడు. సౌలును ఎలాగైతే అనేక ప్రాంతములలో ఆయన సువార్తను ప్రకటించడానికి వాడుకున్నాడో అలాగే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. మొదటిగా సౌలు క్రైస్తవులను హింసించడానికి అధికారుల నుండి అనుమతి ఇవ్వమని పత్రికలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అనేకులను దేవుని మార్గంలో నడిపించడానికి అనేక పత్రికలు రాశాడు. హింసించే సౌలు నుండి దేవుని మార్గంలో నడిపించే పౌలుగా మారాడు. నేను కూడా సౌలు వలె దేవుని ప్రతినిధిగా ఉంటూ అనేకులను ఆయన సువార్తను ప్రకటించాలని, మీరు కూడా ఎవరికైనా దేవుని వాక్యం తెలియకపోతే వారికి తెలియజేయండి, ప్రకటించండి. అందరికీ వందనాలు.